వివాహం అన్ని విషయంలో ఘనమైనది. అపవిత్రపరచకూడదంట, అపవిత్రమైన పడక ఉండకూడదంట. సో నువ్వెవరిని వివాహం చేసుకుంటున్నావు ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాటిలో చూసినప్పుడు పరిశుద్ధ వివాహం ఎలాగ పరిశుద్ధ, వారి ఇరువురు ఏక శరీరం అవుతారంట. ఎలాగ ఏక శరీరం అవుతారు? ఆన్ దట్ బెడ్, ఆన్ ద వెడ్డింగ్ బెడ్. అది వివాహం కాకుండా అపవిత్రమవుగా అనుకో, యు ఆర్ స్టిల్ బికమింగ్ వన్ విత్ సిన్, కర్స్, శాపము. ఈరోజు చాలా మంది అజ్ఞానంలో ఇట్ ఈస్ జస్ట్ ఓకే, ఇట్ ఈస్ ఫైన్. ఈరోజు కల్చర్, ఈరోజు ట్రెండ్ చూడండి, ఇట్ ఈస్ ఫైన్, ఇట్ ఈస్ ఫైన్, ఇట్ ఈస్ ఫైన్. డిప్రెషన్, యాంగ్జైటీ, డిజార్డర్, శాపము, తెలియని అపవాది అధికారము, అపవాది స్థాని బలాన్ని తీసుకుంటూ యవన కాలం నుండి జీవితాన్ని నాశనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే ఆ రీతికి ఎవరైనా జీవితాలను పాడు చేసుకున్న వారు ఇక్కడ ఉంటే, నా స్వరము మీకు వినబడుతుందంటే దేవుని పాదాలు పట్టుకోండి, దేవుని పాదాలు పట్టుకోండి, పశ్చాత్తాప పడండి, పాపాన్ని విడిచిపెట్టండి. ఇంకా అయిపోయింది, ఇంక అంతే అట్లా కంటిన్యూ చేస్తానని చెప్తాం కాదు. లీవ్ సిన్, సెట్ థింగ్స్ రైట్.